Hello guys, welcome back to our video Superman 2025 డైరెక్టెడ్ బై జేమ్స్ గన్. జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అనే మూవీ తర్వాత సూపర్ మ్యాన్ తో వచ్చాడు. ఈ సూపర్ మ్యాన్ అంత సూపర్ గా అయితే లేడు. డైరెక్టర్ ఇందులో సూపర్ మ్యాన్ ని జస్ట్ నార్మల్ మ్యాన్ లానే చూపించాడు. చూపించాడు కానీ క్యారెక్టర్ లో సరైన ఎమోషన్ లేదు. ఏదో సర్కస్ చూస్తున్నట్టు ఉంటది. అంటే సూపర్ మ్యాన్ ని సరిగ్గా డిజైన్ చేయలేదు. ఆ కాస్ట్యూమ్స్ అంత బాలేవు. క్యారెక్టర్ డిజైన్ గూడా అంత కనెక్ట్ కాలేదు. అంటే క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అయితేనే వాళ్ళు నవ్వితే మనకు నవ్వొస్తది. వాళ్ళు ఏడిస్తే మనకు ఏడుపొస్తది. ఏమీ కనెక్ట్ కాకపోతే నిద్రొస్తది. నాకైతే నిద్రొచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ బానే ఉంటది. ఆ తర్వాత వాళ్ళ రాజకీయాల గోలేంటో, మీడియా గోలేంటో వీటి వల్లే నిద్రొస్తది. ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎలా తీశార్రా బాబు అనే ఫీలింగొచ్చింది. అలాగే ఎమోషన్ లేకపోయినా చూడ్డానికి కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బావుంటాయి. ఈ యాక్షన్ సీన్స్ వచ్చిన ప్రతిసారి నిద్రలో నుంచి బయటకొచ్చా. సూపర్ మ్యాన్ ఒక్కడే అనుకుంటే సూపర్ మ్యాన్ కన్నా పెద్ద తోపులుంటారు. సూపర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని చూస్తేనే సర్కస్ అనే ఫీలింగ్ వచ్చింది. విలన్ అయితే అందరికన్నా పెద్ద తోపుంటాడు. ఎంత తోపంటే వేరే యూనివర్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఇంకొకడైతే సూర్యుడిని గూడా క్రియేట్ జేస్తాడు. అంటే ఇవన్నీ చూడ్డానికి సూపర్‌గా ఉంటాయి. కానీ ఇంతమంది సూపర్ పవర్స్ ఉన్న తోపులు మీడియా మాటలకి ఫీల్ అవ్వటం, వాళ్ళ ప్రెసిడెంట్ ఆమోదం కోసం వెయిట్ చేయటం లాజిక్ ఉండదు. దీనికి తోడు సిల్లీ కామెడీలు ఇవేమీ వర్కౌట్ కాలేదు. కొన్ని యాక్షన్ సీన్స్‌లో డాగ్ వచ్చి సేవ్ చేస్తుంటుంది. అది కూడా పెద్దగా నచ్చలేదు నాకు. ఎన్ని సార్లు పెడతార్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. నేనైతే తెలుగులో చూసా. డైలాగ్స్ కూడా అంతగా నచ్చలేదు. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అద్దిరిపోతాయి. ఇందులో పాకెట్ యూనివర్స్ అనేది ఉంటది. అందులో సీన్స్ చాలా బావుంటాయి. ఆ డీఎన్ఏ ట్విస్ట్ గూడా సూపర్ ఉంటది. అలాగే సూపర్ మ్యాన్ కోట గూడా సూపర్‌గా ఉంటది. విలన్ గ్యాంగ్ గూడా సూపర్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే విలన్ చాలా బాగా చేశాడు. సూపర్ మ్యాన్ గూడా యాక్టింగ్‌లో సూపర్. సూపర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ గూడా యాక్టింగ్‌లో సూపరే. అందరూ సూపర్‌గానే చేశారు యాక్టింగ్. ఇంకా ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే ఇది ఇంగ్లీష్ సినిమా గాబట్టి కొన్ని ఇంగ్లీష్ కిస్సులుంటాయి. అవి స్కిప్ చేస్తే మిగతాదంతా హాయిగా చూసేయొచ్చు. అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీ విలువైన కామెంట్‌ని కింద రాయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.